మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, 688 మండలాలకు గాను రాష్ట్రంలో ఉన్న 688 మండలాలకు గాను 625 మండలాలు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. అంటే 91% రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ 625 ఎఫెక్టెడ్ మండలాలు, లోటు మండలాలలో 434 మండలాలలో లోటు వర్షపాతం ఉంటే, అంటే -19% కన్నా ఎక్కువ. మరో 191 మండలాలలో ఈ పరిస్థితి తీవ్ర లోటుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే -19 నుంచి -59% దాకా. ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అన్నమయ్య జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ డేటా మొత్తంగా ఒకసారి గమనిస్తే అందరికీ కూడా ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటి అని అంటే, నిత్యం కరువుతో బాధపడే రాయలసీమ జిల్లాలే కాదు, ఇవాళ పరిస్థితి కోస్తాలో కూడా అలాంటి పరిస్థితులే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఈ మనిషి ఇష్టపడడం లేదు.